ఎరా నాన్న బాగున్నావా? కోడలు ఇలా ఉంటే మనవరాలు బాగున్నారా నాన్న? ఆ, ఆ, మీ అమ్మ ఎలా ఉందిరా? టైంకి మందులు వేసుకుంటుందా? నాన్న నీకు నా మీద కోపం ఉండొద్దురా. చిన్నప్పుడు నాన్న నువ్వు నన్ను ఈ గుండెల మీద తన్నప్పుడు నాకు దెబ్బ తగలేదురా. చాలా ఆనందించేవాడిని, నా కొడుకు గుండెల మీద తన్నుతున్నాడు అని. కానీ అరే నువ్వు పెద్దవాడు అయ్యావు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. కానీ నాన్న ఇప్పుడు నువ్వు తన్నిన తన్ను నా గుండె బద్దలైపోతుందిరా. నాన్న చిన్నప్పుడు నువ్వు ఎక్కడ నా కొడుకు అంత పైకి ఎంతో ఎత్తుకి ఎదగాలని నాన్న నేను 2 చేతులు పెట్టుకుని ఇలా పైకి లేపి ఉండరా. మీ అమ్మ ఆవిడని పడిపోతాడు అని కంగారు పడిపోయేదిరా. నేను ఎక్కడ పడేస్తాను. నేను అది కాదురా, నా కొడుకు ఈ ప్రపంచంలో ఎంతో ఎత్తుగా ఎదగాలని కోరుకున్నాను నాన్న. కానీ నువ్వు నన్ను అంత ఎత్తి నుంచి కింద పడేస్తున్నా. నాన్న నువ్వు సైకిల్ కొనమన్నావు కానీ వద్దు నాన్న. సైకిల్ మీద రోడ్డు మీద వెళ్తే ఎక్కడ పడిపోతావో దెబ్బలు తగులుతాయని నేను వద్దన్నాను రా. నీ మీద ప్రేమ కొద్ది నా కొడుక్కి దెబ్బ తగ్గుతుందేమని వద్దన్నాను అంతేగాని నాన్న నీ మీద నాకే మాత్రం కోపం లేదు నాన్న. అలాగే నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కున్నావు కదా నాన్న. కానీ నాకెందుకు భయం వేసిందిరా. నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు ఇలాగే బండి కొనిమ్మని ఏడిస్తే కొడుకు కదా అని బండి కొనిచ్చారా. కానీ రే నేను చెప్పలేదా, సుబ్బారావు కొడుకు లారీ గుర్తు చనిపోయేదా. ఆ భయంతోనే నాన్న నీకు బండి కొనలేదు. అప్పటి నుంచి నా మీద నీకు కోపం పోలేదు కదా నాన్న. నాకు భయంరా, నీవేమైపోతావని భయం నాన్న. నాన్న నువ్వు పరీక్ష పాస్ అయినప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్కి నువ్వు పార్టీ ఇస్తానన్నావు గుర్తుందా? అప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. అప్పుడు మీ అమ్మ తనకెప్పుడో చేయించాను ముక్కు పొడగా చాలా ఇష్టమని అది తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇచ్చాను నాన్న. మా నాన్న ఇంతే ఇచ్చాడు నువ్వు బాధపడ్డావు. కానీ నా బాధ నీకు తెలియదురా. నా కొడుక్కి నేను ఆడు అడిగినంత ఇవ్వలేకపోయినా కూడా బాధపడ్డా నాన్న. అన్నట్టు నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు కావలసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడు కూడా నేను కాదలేదు నాన్న. కానీ నాన్న నువ్వెక్కడో ఇతర దేశంలో ఉన్నావు. నువ్వు కోడలు పిల్లలు క్షేమంగా ఉండాలిరా. కానీ సరే మీ అమ్మకి ఆరోగ్యం బాగుండదురా. నీ అమెరికాలో పనులు చేయడానికి పనులు ఉంటుందంట కదా. అందుకనే మీ అమ్మని తీసుకెళ్ళావు అక్కడికి. కానీ దానికి అంత ఆరోగ్యం బాగోదురా, టైంకి మందులు వేసుకోదురా.
ఇక్కడ నేను ఎలాగున్నానని నా గురించే ఆలోచిస్తూ ఉంటాను నాన్న. నాన్న నాన్న నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నాన్న. కానీ నేను నీకు నమస్కారం పెడితే నీ ఆయువు క్షీణిస్తాను నాన్న, అందుకనే పెట్టను. కానీ నాన్న నన్ను మాత్రం నువ్వు ఈ వృద్ధాశ్రమంలో జాయిన్ చేశానని మీ అమ్మకి చెప్పగరా, నన్ను గుండె పగిలిపోతుంది.